శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశులలో 12వ రాశి అయినటువంటి చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? గ్రహస్థితి అనుకూలమా ప్రతికూలమా? ఎలాంటి వాతావరణం ఉండబోతోంది? ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఏ దేవత ఆరాధన చేయాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి వృత్తి వ్యాపారాలలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే, నవంబర్ మాసంలో మీనరాశి వారికి వీరు కూడా ఒక స్వర్ణయుగ సమయం అని చెప్పుకోవచ్చు. ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం సంపూర్ణంగా రాబోతోంది. సంకల్ప సిద్ధి, శత్రుకార్య హాని, సకల యుద్ధ జయాలు. యుద్ధము అంటే కత్తులు లేవు రాజులు లేవు అని కాదు. ఏదైతే మనం యుద్ధ ప్రాతిపదికన కావచ్చు, లేదంటే 10 సార్లు ప్రయత్నిస్తూ ఓడిపోతున్నామో, విఫలమవుతున్నామో అలాంటి పనులు కావచ్చు, అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. సంతానాభివృద్ధి, సంతాన సౌఖ్యం, దూరయాత్ర ప్రయాణాలు, తీర్థయాత్రలు, పెద్దల్ని సేవించడం, గురుదర్శనాలు, ఆరోగ్యపరంగా కూడా సంతోషకరంగా ఉండడం, ఇన్ని రకాల మంచి మంచి మార్పులు రాబోతున్నటువంటి సమయం నవంబరు మాసం మీనరాశి వారికి. ముఖ్యంగా ఇంట్లో పెద్దల అనారోగ్య విషయాల నుంచి మొత్తం బయటికి వచ్చేసి అత్యంత ఆరోగ్యవంతులుగా మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందదాయకంగా ఉండటం, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి సఖ్యతగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండడం, పిల్లలు దుర్వ్యసనాలు, దుర్బుద్ధిని, దుస్నేహాలని దూరం చేసుకొని సద్బుద్ధిని కలిగి, సత్ప్రవర్తన కలిగి, విద్యయందు మంచి శ్రద్ధాభక్తులు కలిగి మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా వారి ప్రవర్తన మారటం, ఎదుటివారికి మీరు ఇచ్చినటువంటి సలహాల వల్ల కూడాను మంచి యోగదాయకమైనటువంటి అదృష్టకాలంగా ఎదుటివారి కాలం మారటం, మీరే కాకుండా మీ తోటి వారికి కూడా మీరు చేసేటువంటి సహాయ సహకారాలలో సంపూర్ణమైనటువంటి ఆనందం మీరు పొందుతూ, మీ దగ్గర నుంచి సహాయం పొందినటువంటి వారు కూడా ఆనందమయంగా ఉండడం, ఇవన్నీ కూడా మీనరాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వివాహ ప్రయత్నం చేస్తున్నారా? తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది. మంచి సంబంధాలు ఏర్పడతాయి. మంచి బంధుమిత్రుల కలయిక. ఆ వివాహ యోగం కూడా ఎలా ఉంటుంది అంటే, మీ చిన్ననాటి స్నేహితుల నుంచి మంచి ఆదరణ, అభిమానాలు చూరగొనడం, అలాగే మీ బంధుమిత్రులు ఎంతో సంతోషకరంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ వివాహ వేడుకల్లో, ఇంట్లో ఉండేటువంటి వివాహ వేడుకల్లో పాల్గొనడం, దేవతా కార్యాలు, దేవతా దర్శనాలు, ఇట్లాంటివన్నీ కూడా విశేషంగా చెప్పబడుతూ ఉన్నాయి. విద్యార్థులు కొంచెం కష్టపడ్డా వారు అనుకునేటువంటి మంచి మార్కులు సంపాదించేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా మీ మాట వింటూ ఉంటారు, చక్కగా మీకు తగ్గట్టుగా నడుచుకుంటూ ఉంటారు. ఆ విషయంలో కూడా ఆనందదాయకంగా ఉంటుంది. మీకు అవసరమైనటువంటి ఖర్చుల మేరకు ధన ఆదాయం నిండుగా చక్కగా మీ చేతికి, సమయానికి మీ చేతికి అందుతూ ఉంటుంది. అలాగే మీరు ఖర్చు పెట్టి దాచుకోవడానికి కావలసినటువంటి ధన ఆదాయం కూడా యొక్క నెలలు మీకు తప్పనిసరిగా చేతికి అందుతూ ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే సంపూర్ణమైనటువంటి లాభదాయకమైనటువంటి సమయంగా యొక్క నవంబర్ మాసం మీనరాశి వారికి చెప్పుకోదగినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మీరు అంతకుముందు నష్టపోయినటువంటి విషయాలలో, ఇప్పుడు ప్రయత్నించేటువంటి కొత్త ప్రాజెక్టుల విషయాలలో ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటూ ఎంతైతే నష్టపోయారో దానికి 10% తప్పనిసరిగా లాభాలను పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. అలాగే భార్య తరపు
బంధువుల ద్వారా కూడా మీకు విశేషమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ తద్వారా మీరు అనుకునేటువంటి కార్యసిద్ధి పొందుతూ చక్కగా సంతోషకరంగా ఉంటారు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేయండి. పని కాలేదు అన్నవాళ్ళు ఎవ్వరు ఏ ఒక్కరు ఉండరు కాక ఉండరు. అంత శుభదాయకంగా ఉంటుంది. విదేశానికి వెళ్ళడమే కాకుండా అక్కడ వెళ్ళిన తర్వాత కావలసినటువంటి వనరులు సౌకర్యాలు అన్నీ కూడాను మీ చుట్టుపక్కల ఉండేటువంటి మీ మిత్రుల సహాయ సహకారాలతో చిన్న చిన్న ప్రయత్నాలతో చక్కగా మీకు సమకూరుతూ ఉంటాయి. మీకు కావలసినటువంటి ధనం చేతికి అందుతూ ఉంటుంది. మీ అవసరాలు తీరిపోతూ ఉంటాయి. రుణం చెయ్యకుండా, అది కూడా సహాయ సహకారాలతోనే. అలాగే షేర్ మార్కెట్ వారి వ్యవహారానికి వస్తే ఊసింత నిరాశాజనకంగా కనపడుతూ ఉంది. పెట్టినటువంటి పెట్టుబడులకి మీరు ఊహించినంత ఆదాయం రాదు, కానీ ఎంతో కొంత ఆదాయంతో మీరు సర్దుకోవాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గృహయోగం, ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారికి సంపూర్ణమైనటువంటి మంచి సువర్ణపరమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సంకల్పం చేయండి, అడ్వాన్సులు ఇవ్వండి. లేదంటే తప్పనిసరిగా ఇప్పుడు మీరు ఈ మాసంలో ఇచ్చినటువంటి ఒక 50 లక్షల రూపాయల ఇల్లు తీసుకొని దానికి ఒక 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారనుకుందాం. మీరు పూర్తిగా ఇంట్లో గృహప్రవేశం చేసే సమయానికి అదే ₹1,00,00,000 విలువ అంత పెరిగేంతగా మీకు లాభదాయకమైనటువంటి సూచన కనబడుతూ ఉన్నది. గృహయోగంలో కూడా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడాను కొంతమేరకు నిరాశాజనకంగా ఉంటుంది. మాసాంతం అంటే నెల చివరిలో తప్పనిసరిగా సంతానానికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు కనబడుతుంది. రాజకీయ నాయకులకు కూడా ఎవరితో అయితే మీకు పోటీ ఉంటుందో అలాంటి పోటీలో ఉండేటువంటి వారు తామంతట తాము తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు రావడమా, లేదా మీరు యుద్ధం చేసిన ఆ యుద్ధంలో గెలుపు పొందడం అనేది తథ్యంగా జరుగుతూ ఉంటుంది. అంటే అంత పటిష్టమైనటువంటి అంత గట్టిగా ఉండేటువంటి సమయం యొక్క ఈ నవంబర్ మాసం మీనరాశి వారికి వస్తూ ఉన్నది. అలాగే రుణ బాధలు తొలగిపోతాయి. మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలు కూడా మీకు వస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కూడా విశేషమైనటువంటి ధనయోగం కలగబోతోంది. ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి మార్పులు. మీరు ఏవైతే ఇంతకాలం ప్రతికూలంగా ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని బాధపెడుతున్నారో వారు మీకు అనుకూలంగా మారుతూ వారి సహాయ సహకారాల మేరకు తప్పనిసరిగా మీకు కావలసినటువంటి పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థానం అధిరోహించడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. ఈ మీనరాశి వారికి ముఖ్యంగా చిన్న సమస్యలు ఉంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పరిహారం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ యొక్క పరిహారం చేయండి, తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి మీ యొక్క కార్యం దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అక్కడ మనం పెసలు పచ్చగా ఉంటాయి, పెసరపప్పు అలాగే మినప్పప్పు ఈ రెండు కలిపి నానబోసి చక్కగా వడలుగా తయారు చేసి ఒక 18 వడలు తయారు చేసుకోండి. రాహుగ్రహం, నవగ్రహాలలో రాహుగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాన్ని మొత్తానికి ప్రదక్షిణం చేసి రాహుగ్రహానికి ఒక బూడిద రంగు వస్త్రం సమర్పించి చిన్న పూలమాల సమర్పించి ఈ వడలు నివేదన చేసి ఇంకా అవకాశం ఉంటే మాలగా గుచ్చుకొని ఆ యొక్క రాహుగ్రహానికి మాలగా వేసి పూజంతా పూర్తి అయిన తర్వాత ఆ వడమాల తీసుకొని చక్కగా దేవాలయం బయట ఉండేటువంటి ఈ బీదనారాయణ ముష్టివారికి ఒక్కొక్కరికి 3 ఇవ్వండి, 6గురికి ఇవ్వచ్చు. లేదా ఒక్కొక్కరికి 6 ఇవ్వండి, 3గురికి ఇవ్వచ్చు. 6 3 18, 3 6 18, ఎలా అయినా 18 ఉంటాయి కాబట్టి ఆ 18 వడలు ఇచ్చి వారికి కూడాను దక్షిణగా ఏదైనా కాయిన్స్ వారి చేతిలో పెట్టి కాళ్ళు కడుక్కొని మరలా లోపల ఉండేటువంటి దేవాలయంలో ఉండేటువంటి ప్రధాన ఆలయంలో ఉండేటువంటి దైవాన్ని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళండి. ఇలా 4 వారాలు చేయడం ద్వారా తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి
దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ఉన్నతమైనటువంటి కాలాన్ని మీరు అనుభవించేటువంటి సదవకాశాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.